క్లూస్ చెక్, గ్యాజెట్స్ చెక్, యాటిట్యూడ్ డబుల్ చెక్. ఈ డిటెక్టివ్ కేస్ సాల్వ్ చేయడు, కేస్ ని రోస్ట్ చేస్తాడు. స్కూల్లోనే కాదు, ఎక్కడైనా కూడా. ఒక ఫ్రైడే మార్నింగ్ సన్షైన్ ప్రైమరీ స్కూల్ మొత్తం హడావిడిగా మెరిసింది. ఎందుకంటే ఈరోజు యాన్యువల్ ఆర్ట్ ఎగ్జిబిషన్. విజయ్, ఇవన్నీ పెయింటింగ్స్ చూడు, ఎంత బాగున్నాయి కదా. ఈరోజు బెస్ట్ డేలా ఉండబోతోంది. వావ్, ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ చాలా బాగుంది విజయ్. ఎగ్జిబిషన్ లో ఎప్పుడూ ఏదో సర్ప్రైజ్ ఉంటుంది. నిజమా విజయ్? ఏంటి అది? నా సిక్స్ సెన్స్ చెబుతోంది అంతే. అద్భుతం, ఈ పెయింటింగ్స్ చూడు. అవును, మన ఆర్ట్ ఎగ్జిబిషన్ గురించి. ప్రియా, ఇది ఈ ఎగ్జిబిషన్ లో స్టార్ అవుతుంది. నేను చాలా హార్డ్ వర్క్ చేశాను టీచర్. ఐ హోప్ ఇట్ లుక్స్ గుడ్. 1 2 3 4 5. ప్రియా, పెయింటింగ్ ఎక్కడ ఉంది? నిన్న ఇక్కడే ఉంది కదా. నో నో నో, నేను నా పెయింటింగ్ డ్రాయింగ్ ర్యాక్ పైన పెట్టాను. 2 సార్లు చెక్ చేశాను, ఇప్పుడు అక్కడ లేదు. విజయ్, ఎగ్జిబిషన్ 3 గంటల్లో స్టార్ట్ అవుతుంది. మెయిన్ పెయింటింగ్ కనిపించకపోతే ఎలా? Case missing artwork and it begins now. ప్రియా, చివరిసారిగా ఆ పెయింటింగ్ ఉన్న ప్లేస్ కి నన్ను తీసుకెళ్లగలవా? షూర్ విజయ్, ప్లీజ్ నాతో రండి. ప్రియా, ఓ ఆర్ట్ రూమ్ లో పెట్టావా? ఎందుకు? పెయింటింగ్ జస్ట్ అప్పుడే ఫినిష్ అయింది, అందుకే డ్రై అవ్వడానికి డ్రాయింగ్ ర్యాక్ పైన పెట్టాను. ప్రియా, నీ పెయింటింగ్ లో మెయిన్ కలర్స్ ఏమి యూజ్ చేసావు? ఆరెంజ్ అండ్ yellow యూజ్ చేశాను ఫర్ ద సన్సెట్. ఎగ్జాక్ట్లీ, లుక్ హియర్. విజయ్, ఈ పెయింటింగ్ ఎవరో డ్రాగ్ చేసినట్టుంది. లేకపోతే కేర్లెస్ గా అయినా తీసుకొని వెళ్లారేమో. విజయ్, అది నువ్వు ఎలా చెబుతున్నావు? ఎలా అంటే? ఈ ఫ్లోర్ పైన ఉన్న ఫ్రెష్ పెయింట్ స్టెయిన్స్ చూసి. ఎవరో ఈ పెయింటింగ్ ని మార్నింగే మూవ్ చేశారు. బట్ వై? హాయ్ మీరా, నువ్వు ఈ మార్నింగ్ ఏమైనా ఆర్ట్ రూమ్ దగ్గరికి వచ్చావా? హాయ్ విజయ్, లేదు, నేను రాలేదు. ఓకే, స్ట్రేట్ టు ద పాయింట్. నువ్వు పెయింటింగ్ ఏమైనా తీసావా? లేదు విజయ్. మరి ఈ పెయింట్ స్టెయిన్స్ ఏంటి? మీరా, ఏదో ఇన్ఫర్మేషన్ హైడ్ చేస్తున్నట్టు ఉంది. వాట్స్ దాట్? నేను ఐ సా సంథింగ్, కానీ ఎవరు నా మాట వినరు. ఇప్పుడు చెప్పు, ఐఎమ్ లిస్నింగ్. పొద్దున్నే 8 o'clockకి క్లాస్ 6 రోహన్ ఏదో రోల్డప్ చాట్ లాంటిది ఆర్ట్ రూమ్ను తీసుకొని వెళ్ళాడు. అది సంగతి. థ్యాంక్ యూ మీరా, ఇది ఇంపార్టెంట్ క్లూ. అతను ఎక్కడికి వెళ్ళాడో చూశావా మీరా? అవును, క్లాస్ రూమ్ వైపు వెళ్ళాడు. నో, టెన్షన్లో క్లాస్ రూమ్ అన్నాను. అబ్బా, కరెక్ట్ గా చెప్పు మీరా. రోహన్ జిమ్ స్టోరేజ్ రూమ్ వైపు వెళ్ళాడు. ఐ రిమెంబర్, ఎందుకంటే నేను ఇక్కడ చదువుతూ కూర్చున్నా. థ్యాంక్స్ మీరా. సనీ, ప్రియా, కమాన్, జిమ్ స్టోరేజ్ రూమ్, అది మా నెక్స్ట్ స్టాప్. విజయ్, నేను మీతో రావచ్చా? అఫ్ కోర్స్, నువ్వు కూడా ఇప్పటి నుండి మా టీమే. హే, అందరూ ఇక్కడ చూడండి, పెయింటింగ్ దొరికేసింది. హియర్, అందరూ ఇక్కడ చూడండి. ఫైనలీ ఇట్స్ ద పెయింటింగ్. హమయ్య, ప్రాబ్లమ్ సాల్వ్డ్. నో సనీ, యాక్చువల్ ప్రాబ్లం ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. వాట్? అంతా సాల్వ్ అయిపోయింది.
ఎస్ సనీ, మనకి పెయింటింగ్ దొరికింది, కానీ ఇంకా అది ఎవరు ఇక్కడికి తీసుకొచ్చారో మనం తెలుసుకోవాలి. అయితే మళ్ళీ మన సర్చ్ స్టార్ట్ అన్నమాట. విజయ్, నా దగ్గర ఓ ఐడియా ఉంది. మన మీరా కూడా మాట్లాడుతుందిరో. సనీ, బీ సీరియస్. చెప్పు మీరా. నేను క్లాస్ 6A రోహన్ని తీసుకొని వెళ్తుంటే చూశాను. సో రోహన్ని వెతుకుదాం. రైట్ మీరా, గుడ్. రోహన్ని వెతకాలి అంటే క్లాస్ 6Aకి ముందు వెళ్ళాలి. నెక్స్ట్ స్టాప్ క్లాస్ 6A. అయ్యో మ్యాథ్ టీచర్, నేను మాయం. టీచర్, మే ఐ కమ్ ఇన్ ప్లీజ్? ఎస్ విజయ్, ప్లీజ్ కమ్ ఇన్. టీచర్, ఒక ఇంపార్టెంట్ వర్క్ కోసం నేను రోహన్తో 2 minutes మాట్లాడవచ్చా? ఓకే విజయ్. రోహన్ ప్లీజ్ గో. హాయ్ విజయ్. హాయ్ రోహన్, నాకు కొన్ని ఆన్సర్స్ కావాలి, ఓకేనా? షూర్ విజయ్, ప్లీజ్ అడగండి. నువ్వు ఈరోజు ఉదయం ఆర్ట్ రూమ్కి వచ్చావా? అవును విజయ్, వచ్చాను. అయితే అక్కడ ప్రియా పెయింటింగ్ చూసావా? లేదు విజయ్, నేను ఏ పెయింటింగ్ చూడలేదు. రోహన్, నువ్వు ఆర్ట్ రూమ్ నుండి ఏమైనా తీసుకుని వెళ్ళావా? థింక్ బాగా థింక్. అవును, ఆర్ట్ రూమ్ లో యాన్యువల్ ఆర్ట్ ఎగ్జిబిషన్ ది రోల్డ్ అప్ బ్యానర్ ఎక్స్ట్రా పీస్ ఉంది. అది పీటీ సార్ తీసుకొని వెళ్ళి జిమ్ స్టోరేజ్ రూమ్ లో పెట్టమని చెప్పారు. సో అది తీసుకొని వెళ్ళాను. నువ్వు రోల్డ్ అప్ చార్ట్ ఓపెన్ చేసి చూసావా? లేదు. అది మ్యాటర్ నౌ, కేస్ సాల్వ్డ్. అది ఎలా? రోహన్ చార్ట్ రోల్ అప్ అయ్యి ఉండడం వల్ల అది బ్యానర్ అనుకుని తీసుకెళ్లాడు. బ్యూటిఫుల్ పెయింటింగ్. సారీ విజయ్, నేను చెక్ చేసుకుని ఉంటే ఇంత ప్రాబ్లం అయ్యేది కాదు. నో ప్రాబ్లం రోహన్, బట్ నెక్స్ట్ టైం బీ కేర్ఫుల్, అంతే. హమయ్య, ఇప్పుడు కేస్ సాల్వ్డ్ అన్నమాట. ఎస్, థ్యాంక్స్ టు మీరా ఫర్ ది ఇంపార్టెంట్ క్లూ. ఓ థ్యాంక్ గాడ్. ఆల్సో థ్యాంక్ విజయ్. ధన్యవాదాలు విజయ్, సకాలంలో సహాయం చేసినందుకు. ఇలాంటి మిస్టీరియస్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా డిజిబొమ్మ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.